ఆంధ్రప్రదేశ్లో 1,00,000 కోట్లకి కేర్ ఆఫ్ అడ్రస్ అంటే ఇప్పటివరకు మనం విన్న పేరు విశాఖపట్నం మాత్రమే. గూగుల్ డేటా సెంటర్ కావచ్చు, ఆర్సిలర్ మెటల్ స్టీల్ కంపెనీ కావచ్చు, గ్రీన్ హైడ్రోజన్ హబ్ కావచ్చు, రీసెంట్గా లేటెస్ట్గా రిలయన్స్ డేటా సెంటర్లకి సంబంధించి 1,00,000 కోట్ల పెట్టుబడి కావచ్చు. ఆ తర్వాత వినబడిన మరొక పేరు నెల్లూరు. ఎందుకంటే అక్కడ బీపీసీఎల్ పెద్ద ప్లాంట్ పెట్టబోతుంది. అది కూడా 1,00,000 కోట్ల రూపాయలు వ్యయంతో ఉండేటువంటి ప్లాంట్. మిగతా ఏ ప్రాంతానికి అదృష్టం లేదు. అమరావతిలో ప్రభుత్వమే 1,00,000 కోట్ల పెట్టుబడి పెడుతుందంటూ విపక్షం హడావుడి చేస్తుంది, అది వేరే విషయం. కానీ ఇప్పుడు మరొక 1,00,000 కోట్ల పెట్టుబడి రాబోతుంది. అది రాయలసీమలో రాబోతుంది. రాయలసీమ తలరాతను మార్చేటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రాజెక్టు పుట్టపర్తిలో ఈ నెల 15వ తేదీన భూమి పూజకి శంకుస్థాపనకి రెడీ అవుతుంది. అది డిఆర్డిఓ డిఫెన్స్ ప్రాజెక్ట్. అది ఈ ప్రాజెక్టు వస్తే కనుక రాయలసీమలో మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీకి, ఎందుకంటే గతంలో అనంతపురంలో అంటే ఉమ్మడి అనంతపురం జిల్లా, ఇప్పుడు పుట్టపర్తి అనగానే సత్యసాయి జిల్లా పరిధిలోకి వచ్చేటువంటి ప్రాంతంగా చూస్తాం. అప్పుడు ఉమ్మడి అనంతపురం జిల్లా చూస్తే కియా మోటార్స్ని తీసుకొచ్చింది అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం. ఇప్పుడు మళ్ళీ 1,00,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి ప్రాజెక్ట్ని కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో తీసుకొస్తుంది. 15వ తేదీన భూమి పూజకి సంబంధించినటువంటి డేట్ కూడా ఖరారైనట్టుగా తెలుస్తుంది. అడ్వాన్స్డ్ మీడియం రేంజ్ కంబాట్ వెహికల్స్ అనమాట, ఏఎంసీఏ అని చెప్పని అంటున్నారు. ఇది యుద్ధ విమానాల చరిత్రను మార్చబోయేటువంటి నిర్ణయం కాబోతుంది. పుట్టపర్తిని దీనికి వేదికగా ఎంచుకున్నారు. పుట్టపర్తి సమీపంలో ఆల్రెడీ ల్యాండ్ అలాట్మెంట్ కూడా కంప్లీట్ అయిపోయింది. 600 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. అందులో 150 ఎకరాల భూమిని హ్యాండ్ ఓవర్ చేశారు. అక్కడ కావాల్సిన ప్రొసీజర్స్ అన్నీ కంప్లీట్ చేసి ఇప్పుడు ప్లాంట్ ప్రారంభోత్సవం అంటే పనుల ప్రారంభోత్సవానికి సంబంధించి భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. డిఫెన్స్కి సంబంధించి డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషను డిఆర్డిఓ అనేది ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థ. ఏపీజే అబ్దుల్ కలాం లాంటి వాళ్ళు లీడ్ చేసినటువంటి సంస్థ అనమాట. దేశానికి కావాల్సినటువంటి రక్షణ ఉత్పత్తుల తయారీ, పరిశోధన, వాటికి సంబంధించినటువంటి అన్ని వ్యవహారాలను చూసే ఏకైక సంస్థ. దీని ఆధ్వర్యంలో అనేక విభాగాలు కూడా పనిచేస్తాయి. సో ఈ డిఆర్డిఏ ఈ అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ వెహికల్స్ని తయారు చేసేటువంటి ప్రాజెక్ట్ని టేకప్ చేస్తుంది. దీనికోసం దాదాపు 60,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం పెట్టుబడులను కేటాయించింది. సో మొత్తం మీద 1,00,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ అయ్యేటువంటి ప్రాజెక్టుగా దీన్ని డిసైడ్ చేశారు. సో ఒకసారి చూద్దాము ఇందులో భాగస్వామిగా కాబోతున్నటువంటి సంస్థలు, వాటి విశేషాలు కూడా. ఎందుకంటే ఇది లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్ అవుతుంది, 1 రోజు 2 రోజులతో నడిపేటువంటి ప్రాజెక్టుగా. ఇందులో టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్, ఎల్ఎన్టీ డిఫెన్స్, భారత్ ఫోర్జ్ అంటే కళ్యాణి భారత్ ఫోర్జ్ అంటున్నారు కదా, ఈ 3 సంస్థలు ఇన్వాల్వ్ అవుతున్నాయి. 600 ఎకరాల భూమి కేటాయించారు, 150 ఎకరాల భూమిని హ్యాండ్ ఓవర్ చేశారు ఆల్రెడీ. సో అక్కడ ఇప్పుడు భూమి పూజ చేయబోతున్నారు. వీళ్ళ టార్గెట్ ప్రకారం ఏంటంటే యుద్ధ విమానాల తయారీ ప్రాజెక్ట్ అనమాట. ఏఎంసీఏ అంటున్నారు, అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ వెహికల్స్ అని చెప్పని, ఏఎంసీఏ అని చెప్పని అంటారు అనమాట. ఎయిర్ వెహికల్స్ అనమాట ఇవి. సో ఇవన్నీ కూడా యుద్ధ విమానాలు. వీటికి సంబంధించిన తయారీ ప్రాసెస్ని ఇక్కడ మొదలు పెడుతున్నారు. మొత్తం 140 యుద్ధ విమానాలు తయారు చేయాలనేది ఈ ప్రాజెక్ట్ లక్ష్యం. తయారు చేసి వీటిని సైనిక అవసరాల కోసం కేటాయించాలి. సో అది లక్ష్యం అనమాట. పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు వస్తాయి దీనివలన. ప్లస్ స్మాల్ అండ్ మీడియం ఇండస్ట్రీస్ దీనికి అనుబంధంగా డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. 15వ తేదీన ముహూర్తం నిర్ణయించారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పరిశ్రమల శాఖ మంత్రి, ఇక ఇతర మంత్రులు కూడా ఈ వేదికలో పాల్గొనేటువంటి అవకాశం ఉంది. 2027 నాటికి, అంటే కేవలం 1 సంవత్సరం మాత్రమే ఉంది టైం. ఇది 2026. సో 2027 నాటికి 1 సంవత్సరం మాత్రమే టైం ఉంది. 2027కి ఫస్ట్ కంబాట్ వెహికల్ తయారు చేయాలి. ఈ ప్రాజెక్టుకి ఇచ్చేటువంటి టార్గెట్ అది. సో చాలా ముఖ్యమైనటువంటిది. మొదటి మోడల్ రెడీ చేస్తారు. 2028లో ఎయిర్ టెస్టింగ్ జరుగుతుంది, అంటే ఫస్ట్ ఫ్లైట్ ఎగిరేటువంటి అవకాశం ఉంటుంది. 2034 కల్లా పూర్తి స్థాయి సర్టిఫికేషన్తో ఈ వెహికల్స్ని భారత సైన్యంలో ప్రవేశపెట్టాలని చెప్పని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. అంటే ఈ ప్రాజెక్టు డిలే అవడానికి ఎట్టి పరిస్థితుల్లో అవకాశం లేదు. రక్షణ రంగాన్ని బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ తర్వాత జరిగినటువంటి పరిణామాలు, కొన్ని అనుభవాల రీత్యా దక్షిణాది ప్రాంతాల్లో సురక్షితమైనటువంటి లొకేషన్స్ని ఎంచుకుని డిఫెన్స్ క్లస్టర్స్గా డెవలప్ చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆ డబుల్ ఇంజిన్ సర్కార్ నడుస్తుంది కాబట్టి ఏపీలో 2-3 ప్రాంతాల్లో ఇట్లాంటి డిఫెన్స్ క్లస్టర్స్ డెవలప్ చేయబోతున్నారు. అందులో ఒకటి పుట్టపర్తిలో ఉంది, ఇంకొకటి రాబోయేటువంటి రోజుల్లో దొనకొండ దగ్గర కూడా డెవలప్ చేయబోతున్నారు, జగ్గైపేట దగ్గర కూడా డెవలప్ చేయబోతున్నారు అనేది సమాచారం. సో మొత్తం మీద మొదటి యుద్ధ విమాన తయారీకి కేవలం 1 సంవత్సరం సమయం మాత్రమే ఉంది. బహుశా డిసెంబర్ వరకు పెట్టుకుంటే 1.5 లోపు దీని ఆపరేషన్స్లోకి తీసుకురావాలని చెప్పని భావిస్తున్నారు. బహుశా ఏ విధంగా దీన్ని ప్లాన్ చేస్తారో, దీనికి
దీనికి ఉన్నటువంటి సైంటిఫిక్ రీసెర్చ్ ఏంటి, వీటన్నిటి మీద క్లారిటీ రావడానికి కొంత సమయం రావచ్చు. కానీ ఈ నెల 15వ తేదీన భూమి పూజ కార్యక్రమం చేస్తే డిఆర్డిఓ వెల్ ఎస్టాబ్లిష్డ్ ఆర్గనైజేషన్, హైదరాబాద్లో కూడా డిఆర్డిఓ రీసెర్చ్ సెంటర్స్ ఉన్నాయి. సో అదే తరహాలో దేశంలో వివిధ ప్రాంతాల్లో ఉన్నాయి. ప్రొడక్షన్ యూనిట్ ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటవుతుంది. ఇది చాలా కీలకమైనటువంటి అంశం అవుతుంది. ఈ ప్రాజెక్టు విస్తరణ దిశగా చూస్తే మొత్తంగా 1,00,000 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చేటువంటి ప్రాజెక్టు, రాయలసీమకి ప్రధానంగా వరప్రదాయనిగా మారేటువంటి ప్రాజెక్ట్ అని మనం చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.